దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మా ఈ ఆరాధన ద్వారా మరి మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ఇదే అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక నూతనమైన ఆధ్యాత్మిక సందేశంగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశం దాని యొక్క కొనసాగింపుగా ఈరోజు ఈ ఆరాధనలో మరి అనేకమైన విషయాలు మనం ధ్యానము చేసుకునబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాన్ని పూర్తిగా మీరు వీక్షించాలని, ఈ ఆరాధనను కూడా పూర్తిగా వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని బోధించే సేవకులను చూస్తున్నాను, సేవకురాలను నేను చూస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వారు దేవుని యొక్క స్థలములో ఉండి మేము దేవుని యొక్క మాటలు బోధిస్తున్నాము అనే విషయాన్ని మర్చిపోయి కొంతమంది అబద్ధాలు కూడా దేవుని స్థలములోంచి మరి మాట్లాడడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మరి దేవుని స్థలము నుండి వాక్యాన్ని బోధించే బోధకురాలు కానీ బోధకులు కానీ తప్పక తెలుసుకోవాలి. నీవు ఖచ్చితమైన దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నావు, ఖచ్చితమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు, ఖచ్చితమైనటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు. నీవు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ప్రకటించే వాక్యం ఖచ్చితమైనది కనుక అది ఖచ్చితంగా నువ్వు చెప్పాలే తప్ప మరి జీవపుడంబాన్ని అంటే నీకున్నటువంటి గొప్పతనాన్ని మరి చూపించుకోవడానికి చెప్పుకోవడానికి దేవుని యొక్క స్థలాన్ని నీవు వాడుకోకూడదని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం చెప్పేటటువంటి మరి అబద్ధ బోధలు లేకపోతే మోసకరమైనటువంటి మాటల ద్వారా మరి విశ్వాసులను రకరకాలుగా మరి ఆదాయ వనరులుగా వారిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మనం అబద్ధాలు మోసాలు దేవుని స్థలంలో ఉండి మాట్లాడడం అది వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్య బోధ అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాను. గత కాలంలో ఒక దైవజనుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన ఒక పాస్టర్ గారంట దేవుని స్థలంలో ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని చెప్తూ ఆయన అబద్ధం చెప్పేటటువంటి ఒకవేళ ఆ ప్రసంగంలో అబద్ధం చెప్పేటటువంటి పరిస్థితి వస్తే దేవుని స్థలంలోంచి అంటే పులిపేట మీద నుండి కిందకి దిగిపోయి ఆయన అబద్ధాన్ని చెప్తాడంటండి. ప్రియులారా, గమనించండి. అంటే దేవుని స్థలంలో ఉన్నప్పుడు ఖచ్చితత్వాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ అబద్ధాన్ని చెప్పేటప్పుడు ఇది కూడా ఇలాంటి బోధలు కూడా ఇలాంటి విధానము కూడా వాక్య విరుద్ధమైనదని అలాంటి సేవకులకు తెలియజేస్తున్నా. నీవు దేవుని స్థలములో నిలబడినప్పుడు దేవుడు సత్యవంతుడు, ఆయన వాక్యము సత్యమైనది. నీవు సత్యవంతుడిగా ఉంటూ సత్యమైన వాక్యాన్ని దేవుని ప్రజలకు అందించుట ద్వారా వినువారు దేవుని ఆశీర్వాదాలు పొందుతారు. చెప్పుచున్న నీవు, నీ కుటుంబం, నీ పరిచర్య దీవించబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించాను. అయితే ఈ సమయంలో చిన్న మాట నేను దేవుని వాక్యంలోంచి మీకు జ్ఞాపకం చేసి ఈ ఆరాధనలోకి మనం వెళ్ళిపోదాం. కీర్తనలు 12వ కీర్తన 2-3 చరణాలు ఈ విధంగా రాయబడి ఉంది. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుని స్థలములో ఉండి నువ్వు అబద్ధాన్ని బోధిస్తున్నావా, బెంకాలు మాట్లాడుతున్నావా, కల్పితాలు మాట్లాడుతున్నావా, లేదు నేను ఏది మాట్లాడినా చెల్లుతుందని నువ్వు అనుకుంటున్నావా, నీ నాలుకను ఆయన కోసివేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. గనుక నీవు దేవుని యొక్క స్థలములో నిలబడి మాట్లాడుతున్నావు అనే విషయాన్ని మనసులో ఉంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా బోధించడానికి ప్రయత్నం చేయి. నీవు కూడా ఖచ్చితంగా ఉండి చెప్పే ప్రయత్నం చేయి. పర్వాలేదు, నేను దేవుని స్థలం నుండి ఏది మాట్లాడినా చెల్లుతుంది అంటే దేవుని యొక్క కోపానికి గురికాక తప్పదు, దేవుని యొక్క ఉగ్రత రాక తప్పదు. దేవుడు నీ నాలుకను కోసివేస్తాడని మర్చిపోద్దు. ప్రియా బోధకురాలా, ప్రియా బోధకుడా, ఈ విషయాన్ని గమనించు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తల వంచి ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మౌనతుడా, ఈ వారమంతయు కూడా
నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి మా ప్రాణాలకు నెమ్మదినిచ్చిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నీ కృపను దయని విధముగా జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో అయ్యా నీ నామాన్ని గణపరిచి గొప్ప భాగ్యాన్ని అల్పులం అయోగ్యులం ఎన్నికలైన మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మా ఈ ఆరాధన మీ షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు సర్వలోక అయ్యా ఇగు నీ నామం కలిగిన బిడ్డలకు అయ్యా నిన్ను విశ్వసించలేని వారు కూడా అయ్యా ఇగు ప్రభా చూస్తున్న ఆత్మీయులు ఉన్నారు. వారికి కూడా ఈ యొక్క ఆరాధన మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోతే సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మిమ్మును బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల సమయంలో ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఆయన కృపను దయను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఆరాధన. ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ ఆరాధనలో మనం వివరించి ఆయన నామాన్ని హెచ్చిస్తూ గణపరచుటే ఆరాధనని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు మరి ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుంటూ ఈ ఆరాధనలో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనందరం కూడా మనం మరి ప్రతిష్ఠించుకుంటూ పురికొల్పుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో దేవుడు మన ఎడల చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడ ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా అయ్యా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ దయను కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఏకీభవిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నాం. మా ప్రియులపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచ్చు ఉన్నాం. మహోన్నతుడా నీకే మహిమ ఘనత అయా ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వారమంతా మమ్మల్ని పోషించిన పోషకుడా, ఈ వారమంతా అయ్యా నీతి సూర్యుడైన నీ రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యమును మాకు దయచేసిన మహోన్నతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మా ఆయుష్లను పొడిగించి మా ఆరోగ్యాలను దీవించి ఈ విధముగా నీ కృపను నీ దయను జ్ఞాపకం చేసుకుని అయ్యా నేను గణపరిచి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన సర్వశక్తిమంతుడా అయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నా, మీకు ఘనత చెల్లిస్తూ ఉన్నా. యేసయ్యా అయ్యా ఇగోనైనా అయ్యా మీకే అయ్యా ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా అద్భుత రీతిలో ప్రభువా ఇగోనైనా మమ్మల్ని పోషించిన పోషకుడా మీకు వందనాలు. శ్రమలలో విడుదల
అయ్యా ఇగోనైనా రకరకాల సమస్యలపై జయాన్ని మాకు అనుగ్రహించిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. విశ్వసించిన మా జీవితాల్లో నమ్మదగిన దేవునిగా అయ్యా మీరున్నందుకు అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా ఇగో ప్రభువా నాయన ఇప్పటివరకు ఈ విధముగా మేమందరము కలిసి నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ చేయబడింది స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, జరగనటువంటి కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని కృపను దయను జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మాటలు ప్రియా దేవుని బిడ్డలారా మనకి మేలు చేసేవి అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు నమ్మదగినవి కావు. మనుషుల మాటలలో మోసం ఉంటుంది, మనుషుల మాటలలో యథార్థత అనేది ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క స్వప్రయోజనాల కొరకు మోసపూరితమైన మాటలు చెప్పి మనలను వారికి మేలుకరముగా మార్చుకుంటూ వారు పొందవలసిన మేలు పొందిన తర్వాత విడిచిపెట్టి ఆ విధముగా మోసము చేసే ద్రోహ సంబంధమైన వారిగా కొంతమంది మాటలు ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. యేసయ్య మాటలు అలాంటి మాటలు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలు నమ్మదగినవి, యథార్థమైనవి. ఆయన మాటలను నమ్మిన వారిని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు, వారి యొక్క పరిస్థితులను మార్చివేసే గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి, ఆయన మాటలు మానసిక నెమ్మదిని మనకు దయచేసేవి, ఆయన మాటలు ప్రియులారా ఆయన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి, ఆయన మాటలు మనలను నిరీక్షణ కలిగిన ఆత్మీయతలో మరి స్థిరపరిచి మనల్ని ముందుకు నడిపించేవిగా ఆయన మాటలు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఆయన మాటలు దీవెనకరమైనవి, నమ్మదగినవి. గనుక ఆయన మాటల కొరకై ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకై ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాలను చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఈ సమయంలో దైవజనుడి వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న విధానాన్ని బట్టి, అదేవిధముగా భారభరితమైనటువంటి హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశపు ఈ పేరులో నుండి మరి ఆధ్యాత్మిక సందేశంగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత అనేక వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే చాలామంది మరి
ఆ ప్రభు సేవకులైన వారు ఏం చేస్తున్నారంటే ఉద్యోగాలు చేస్తూ మరి ఇంకొక వైపు వారు దేవుని యొక్క సంఘాలను స్థాపించి సేవకులుగా చలామణి అవుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఇలాగా చేస్తున్నటువంటి సేవ అది దేవునికి ఆమోదయోగ్యమైనదో కాదో ప్రియా దేవుని బిడ్డారా తెలుసుకుని ఆ ప్రయత్నంలో భాగంగానే దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఈ విషయాలన్నిటినీ మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంతకీ ఉద్యోగము ఒకవైపు చేస్తూ ఇంకొక వైపు సంఘాన్ని స్థాపించి మరి ఆ సంఘ సేవకుడిగా చలామణి అవుతూ ఇటు ఉద్యోగము చేసుకుంటూ అటు మరి సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ చేయడం అది ఎంతవరకు వాక్యానుసారమో కాదో తెలుసుకునే ప్రయత్నాల్లోనే మరి అనేక వారాలుగా ఎన్నెన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంతేకాదు మరి ఒకవైపు ఉద్యోగము చేసుకుంటూ ఇంకొక వైపు సంఘాన్ని స్థాపించి సేవకునిగా చలామణి అవుతూ వారిని వారే సమర్థించుకుంటూ బైబిల్లో కొంతమందిని వారు చూపిస్తూ మరి ఫలానా వారు ఉద్యోగం చేస్తూ మరి దేవుని సేవ చేయలేదా అని చెప్పి బైబిల్లో ఉన్న వారిని కూడా క్రీస్తును కలిగిన క్రైస్తవులకు బలహీనులుగా చూపిస్తూ అవిశ్వాస సంబంధమైనటువంటి సేవకులుగా వారిని చూపిస్తూ సేవకులు కాని వారిని కూడా సేవకులుగా చూపించేటటువంటి పనికి వారు పూనుకోవడమే కాకుండా వారు చెప్పే ప్రతిదీ మరి ఖచ్చితత్వంగా వారు ఏం చేస్తున్నారంటే వారిని వారే సమర్థించుకుంటున్నారు. దేవుని వాక్యం అయితే వారిని సమర్థించట్లేదు, దేవుని వాక్యం వారిని ప్రోత్సహించట్లేదు. ప్రియా దేవుని బిడ్డారు, దేవుని వాక్యం అలా చేస్తున్నటువంటి పరిచర్య చేస్తున్న వారిని ఖండిస్తుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, సరిచేసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈ సమయంలో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ప్రారంభించుకోనక ముందు ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం ప్రియా దేవుని బిడ్డారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ సువార్త వచ్చిన భాగము నుండి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, ఎవడునూ 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డారా కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులను ఉద్దేశించి యేసుప్రభు వారు చెప్పిన మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, విషయాలు గమనించండి. గలిలయ సముద్ర తీరములో యేసుప్రభు వారు ఆయన పరిచర్యను ప్రారంభించారు. ఆ సమయంలో ఆ గలిలయ సముద్రములో వలలు వేస్తూ చేపలను మరి పట్టేటటువంటి పనిలో మరి అక్కడ పేతురు, ఆంద్రేయ, కొంతమంది శిష్యులు యోహాను, యాకోబు లాంటి వారు మరి యేసుప్రభు వారికి కనబడడం జరిగింది. ప్రియులారా, అయితే ప్రభు వారిని ఏమన్నారంటే, మీరు నన్ను వెంబడించండి, ఇగో నేను మనుషులను పట్టు జాలర్లుగా నేను మిమ్మను చేస్తానని ప్రభు అన్నప్పుడు వారు వెంటనే వారి యొక్క వలలు విడిచి వారి వృత్తిని విడిచి జీవనాధారాన్ని విడిచి యేసు ప్రభు యొక్క మాటకు వారు సంపూర్ణంగా లోబడి యేసును వెంబడించినట్లు మనం చూస్తూ ఉంటాం. అలాగా వెంబడించి ఆయన మాటకు సంపూర్ణంగా విధేయత చూపి ప్రియా దేవుని బిడ్డారా ఆయనతో పాటు కలిసి ప్రియా దేవుని బిడ్డారా మరి దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి, మారు మనసుకు సంబంధించిన పిలుపును అనేకులకు ఇవ్వడానికి యేసుతో పాటు సంపూర్ణంగా పరిచర్య చేయడానికి వచ్చిన శిష్యులతో యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇగో మీరు మీ వృత్తులను మరి మీ యొక్క జీవనాధారాన్ని విడిచి మీరు వచ్చారు, మరలా ఆ జీవనాధారం వైపునకు మీరు వెళ్ళొద్దు. నాతో పాటు సంపూర్ణముగా ఇగో మరి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టుటలో, ఈ రాజ్య సువార్తలో సంపూర్ణముగా నాతో పాటు పరిచర్యలో ఉండాలి అని వారికి తెలియజేసే ఆ ప్రయత్నంలోనే ప్రియా దేవుని బిడ్డారా యేసు ప్రభు వారు ఇక్కడ ఏమన్నారంటే, ఎవడునూ 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు అనేటటువంటి మాటను వాడి అక్కడ ఏమన్నారంటే దేవునికిని సిరికిని అనే పదాన్ని వాడారు. దేవునికి అంటే మరి దేవుని సేవ చేసేవారు సంపూర్ణముగా ఆయన సేవ చేయాలి. సిరికి అంటే ఉద్యోగము అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలంటే ధన సంపాదన. పిల్లల విషయాలు గమనించండి. అంటే ఒకవైపు ధన సంపాదనకు సంబంధించిన జీవనాధారాన్ని కొనసాగిస్తూ ఇంకొక వైపు ఆయన సేవ చేయడం వాక్య విరుద్ధమైనది అనే విషయాన్ని యేసుప్రభు వారి శిష్యులకు క్లియర్గా ఈ మాట ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు నేను తెలియపరుస్తూ ఉన్నానంటే, ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే మరి వారు ఉద్యోగాలు చేయడమే కాకుండా
వారు ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా చలామణవుతూ దేవుడు వారికి నిర్ణయించలేని, దేవుడు వారికి చెప్పని రీతిలో వారి సొంతంగానే పరిచర్యలను కొనసాగిస్తూ వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క వాక్యములోంచి ప్రియా దేవుని బిడ్డలారా మరి పౌలు గారిని చూపిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు గారంట మరి డేరాలు కుట్టుకుంటూ తన వృత్తిని కొనసాగిస్తూ ఆయన ప్రభు పరిచర్యను చేసి ఉన్నారని. ప్రియులారా, దీనికి సంబంధించినటువంటి విషయాలను గత కొన్ని వారాలకు ముందు ఈ ఆదివారపు ఆరాధనలోనే ప్రియా దేవుని బిడ్డలారా మరి గత ఆరాధనలో ఈ యొక్క ఆ విషయాలను వాక్యానుసారముగా బహువివరముగా మరి తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా ఆ సందేశాలు చూడాలి అని అనుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి నేను చెప్పినటువంటి అంశము అదేవిధముగా ఆధ్యాత్మిక సందేశమైనటువంటి ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక ఆ సందేశానికి సంబంధించిన ఆ టైటిల్ సంబంధించిన దానిలో మీరు చూస్తే ఈ యొక్క విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది మరి ఆ ఆత్మీయ బ్రదర్స్ వారు ఉద్యోగాలు చేస్తూ ఏం చేస్తున్నారంటే సంఘాలను స్థాపించి ప్రియా దేవుని బిడ్డలారా వారు పరిచర్యలు చేయడమే కాకుండా బైబిల్లో ఉన్నటువంటి అనేకులను వారు చూపిస్తూ వారు ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఉన్నటువంటి వారిని మరి అవిశ్వాస సేవకులుగా చూపించిన వారు ఉన్నారు. అదేవిధముగా బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది సేవకులను బలహీనులుగా విశ్వాసులకు చూపిస్తూ వారి బోధన వారు సమర్థించుకోవడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా వాక్య విరుద్ధమైనటువంటి అంటే మరి వారు సేవకులుగా కాలేని వారిని కూడా వీరిగో ఉద్యోగాలు చేస్తూ వీరు సేవకులుగా వీరు కొనసాగించబడ్డారు, మరి వీరు ఉద్యోగాలు చేస్తూ సేవ చేయలేదా అని నేటి యువతరం దేవుని యొక్క పని చేయడానికి సంపూర్ణముగా దేవుని పని చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని పిలుపు మేరకు సంపూర్ణముగా సమర్పించుకొని ఆయన పనికి వచ్చే వారిని ఏం చేస్తున్నారంటే తప్పుడు బోధల ద్వారా వారి యొక్క సంపూర్ణ సమర్పణను కొంతమంది పాడు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని వాక్యానుసారంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మరి యోసేపును గురించి మనం ధ్యానం చేసుకుంటూ యోసేపును గురించి మనం ఆరాధనలో చెప్పుకోవడం జరిగి ఉన్నది. అంటే యోసేపు కూడా మరి ఉద్యోగము చేస్తూ ఆయన కూడా పాస్టర్గా యాజకుడిగా ఆయన ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మీ ముందుకు ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరిగింది. అదే విషయాలలో మరికొన్ని విషయాలు ఈరోజు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక వాక్యానుసారమైనటువంటి బోధ మీరు వినుట ద్వారా ఒకవేళ మీరు దేవుని యొక్క పని కొరకు సమర్పించుకుంటే యేసు ప్రభువు వలె సంపూర్ణ పరిచర్య చేయాలి, ఆయన శిష్యుల వలె సంపూర్ణ పరిచర్య చేయాలి, పౌలు గారి వలె సంపూర్ణ పరిచర్య చేయాలి. అంతేగాని ప్రియా దేవుని బిడ్డలారా ఒకవైపు ఉద్యోగం ఇంకొక వైపు దేవుని సేవ చేస్తానని మీ సొంత నిర్ణయాలతో పరిచర్యని మీరు చేస్తే దేవుని యొక్క మాట మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు ఏ విధమైనటువంటి రీతిలో సేవ చేయాలని ఆయన చెప్పాడో ఆయన మాటకు వ్యతిరేకముగా మీరు నడుచుకుంటూ మరి సంఘానికి మీరు మాదిరిగా లేరనే విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. మరి నేటి దేవుని యొక్క పని కొరకై వారిని వారు సమర్పించుకొని పరిచర్యలోకి సంపూర్ణంగా చేయడానికి వచ్చేవారికి కూడా మీరు మాదిరిగా లేరనే విషయాన్ని తప్పక మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా గనుక సంపూర్ణ సేవకుని సంఘములో ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో ఆ విశ్వాసులు దేవుని సంపూర్ణ ఆశీర్వాదాలు పొందడమే కాకుండా దేవుని యొక్క మరి సర్వ సంపూర్ణతలోనికి వారు మార్చబడతారు. దేవుని యొక్క సర్వ సంపూర్ణత వారి యందు ఏర్పడుతుందని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక విశ్వాసులైన వారు సంపూర్ణ సేవకుల సంఘాలలో ఉండండి. ప్రియా దేవుని బిడ్డలారా మరి సంపూర్ణ సేవకుల సంఘాల్లో ఉన్న విశ్వాసులే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతారు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు మీ సేవకులైన వారు మీ యొక్క సేవకురాలు సంఘ కాపరురాలైన వారు సంపూర్ణ పరిచర్యలో ఉంటేనే ఆ సేవకులను మరి మీరు ఆత్మీయ తల్లిదండ్రులుగా కలిగి ఉండాలని కూడా ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే వారు దేవుని యొక్క మాటను వారు గౌరవించారు, దేవుని మాటకి వారు లోబడి సంపూర్ణముగా వారి యొక్క జీవితాలను దేవుని సేవకు అంకితము చేసుకొని చేస్తూ ఉన్నారు కనుక వారిని మనం గౌరవించాలి, దైవ విధానములో సన్మానించాలి. ప్రియా దేవుని బిడ్డలారా అలాంటి విశ్వాస సేవకుల సంఘాల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సంపూర్ణ సేవకులుగానే మనం ఉండాలి, సంపూర్ణ సేవనే చేయాలి. దేవుని మీద ఆధారపడే
సేవ చేయాలి, విశ్వాసముతోనే సేవను చేయాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఇది ప్రభు యొక్క సేవ చేయుటకు సేవా పిలుపు ఉన్నవారు ఆయన పిలుపుకు గౌరవమును విలువిచ్చేటటువంటి వారు తక్షణమే చేయవలసినటువంటి పని అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే శిష్యులు తక్షణమే యేసు పిలుపుకి లోబడి, సంపూర్ణముగా లోబడి వారి యొక్క వలలు వృత్తులు విడిచి ఆయన వెంబడించి అద్భుతమైనటువంటి పరిచర్యను యేసు ప్రభువుతో పాటు కలిసి చేయడమే కాకుండా ఆయన పునరుద్ధానుడే ఆరోహణమై పరమునకు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కూడా అపోస్తులు అద్భుతమైన పరిచర్యలు చేసి దేవుని యొక్క శక్తిని ఆనాటి ప్రజలకు తెలియపరిచి అనేకులు యేసుని విశ్వసించే యేసు రక్షణ పొందుకునే యేసుని దేవునిగా విశ్వసించే గొప్ప పరిచర్య వారు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోసేపుకు సంబంధించినటువంటి విషయాలు అంటే యోసేపు ఐగుప్తులో ఆయన ఉద్యోగస్తుడిగా ఉన్నాడా, లేక యాజకుడిగా ఉన్నాడా, లేక యోసేపు ఐగుప్తులో ఏదైనా ఒక పదవిలో ఉన్నాడా, లేక యాజకుడిగా ఉన్నాడా అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నాల్లో మరి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరికొన్ని తలంపులను ప్రార్థనాపూర్వకంగా మరి ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దయతో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినండి. అంతేకాదు, గత వారం యోసేపుకు సంబంధించిన విషయాలను కూడా ఒకవేళ చూడకపోతే మీరు చూస్తే అప్పుడు ఆ విషయాలు ఈ విషయాలు ఇంకొంత వివరముగా మీకు అర్థమవుతాయి. అంటే యోసేపు మరి ఉద్యోగం చేస్తూ సేవ చేశాడా, అసలు యోసేపు ఐగుప్తులు అసలు యాజకుడిగా ఉన్నాడో లేదో కూడా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. రండి, ఈ సమయంలో మరి యోసేపుకు సంబంధించిన విషయాలను మనం తెలుసుకుంటూ ఈ ఆరాధనలు ఈ సందేశంలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైనటువంటి యాజకత్వము లేవి సంతతికి చెందిన అహరోను ద్వారా ప్రారంభమై అహరోను ద్వారా కొనసాగించబడుటను దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులలో యాజకత్వము అహరోను దగ్గర నుండే ఆరంభమాయను లేక ప్రారంభమాయను అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అహరోను యాజకత్వము ఇశ్రాయేలీయుల మధ్య దేవుని పదాజ్ఞలు, దేవుని మహాధర్మశాస్త్రము ప్రియా దేవుని బిడ్డలారా ఇవ్వబడిన తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా ప్రారంభమవుటను మనం చూడగలం. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మోషే అహరోనుల కాలములో లేక అహరోను యాజకత్వము ప్రారంభమై కొనసాగించబడుతున్నటువంటి కాలములో యోసేపు లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి. మరి యోసేపు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని సేవకుడు, యాజకుడు అని ప్రియా దేవుని బిడ్డలారా ఎలా మనం చెప్పగలం? ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు ఉన్నది ఇశ్రాయేలు మధ్య కాదు. ఈ విషయాన్ని గమనించండి. యోసేపు ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా ఐగుప్తు దేశములో ఐగుప్తీయుల మధ్య అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు పేరునే మార్చినటువంటి ఫరో యెహోవా దేవుని యాజకత్వమును ఐగుప్తులో ఎలా ఒప్పుకుంటాడు? ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. ఒప్పుకోడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యోసేపు ఫరోకు పానదాయకుల అధిపతి ద్వారా హెబ్రీ పడుచువానిగా తెలియపరచబడినప్పటికీ అతడు అమ్మబడినవాడు, కొనబడిన బానిసగా ఐగుప్తులో ఉన్నవాడుగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధముగా ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి రాజా సంరక్షకుల సేనాధిపతి అయినటువంటి ఆ రాజా సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫరా భార్య విషయంలో చెరసాలలో ప్రియా దేవుని బిడ్డలారా వేయబడిన వానిగాను, అదేవిధముగా కలల భావములు చెప్పువానిగాను ఫరోకు తెలుసు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంత వివరముగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు హెబ్రీ పడుచువానిగా పానదాయకుల అధిపతి ద్వారా ఫరోకి తెలియపరచబడినప్పటికీ కూడా దాన్ని అంతగా ఫరో పట్టించుకోలేని వానిగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి కలల భావము తెలియజెప్పువానిగా మరి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో వారికి ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి వారికి వచ్చినటువంటి అంటే ఫరోకు వచ్చిన కలలు ఆ తెలుసుకునే ప్రయత్నములో కలల భావము చెప్పువానిగా కూడా ఫరోకి తెలియపరచబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఫరో ఆ దేశ పరిపాలకుడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా పోతీఫరా ఆ దేశానికి సంబంధించిన ఐగుప్తినిగా ఆ ఒక దేశ పౌరునిగా పోతీఫరను కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి.
అయితే ఐగుప్తుని ఏలేటటువంటి చక్రవర్తిగా ఉన్నటువంటి ఫరోకు తెలియపరచబడనిదంటూ ఏమీ ఉండదు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఫరోకు దేశంలో ఉన్నటువంటి ప్రతి విషయాలు కూడా తెలియపరచబడతాయి. ఎవరికి సంబంధించినటువంటి సమాచారమైన ఫరో దగ్గరికి మరి తేబడుతూ ఉంటుంది. ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ఫరో మెప్పును గుర్తింపును పొందాలనేటటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉండును గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఫరోకు చేరవేయాలి ప్రతి విషయాన్ని. అది మరి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేశములో ఏ విషయమైనా ఫరో ఎదుటికి ఎవరో ఒకరి ద్వారా సమాచారము తెలియపరచబడుతూ ఉంటుంది. ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు ఆదికాండం 39వ అధ్యాయము ద్వారా 40వ అధ్యాయము ద్వారా 41వ అధ్యాయము ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ నేను ఎందుకు మీకు తెలియపరుస్తున్నానంటే, యోసేపుకు సంబంధించిన, అంటే యోసేపు ఎబ్రీ పడుచువాడని, యోసేపు మరి కొనబడినవాడని, అదేవిధముగా అమ్మబడినవాడని, ఒక బానిసగా ఆయన ఐగుప్తునకు మరి కొనుక్కొని తెచ్చుకున్నారనేటటువంటి ఈ విషయాలు మరి ఫరోకి యోసేపు విషయమై మరి తెలియపరచబడినట్లు కూడా దేవుని యొక్క వాక్యములో మరి పానదాయకుల అధిపతి తెలియపరిచిన ఆ విషయాలను బట్టి మరికొన్ని విషయాల ద్వారా కూడా మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే మరి ఫరోకి ఈ విషయాలన్నీ తెలియపరచబడ్డాయా లేవంటే ఈ విషయాలన్నీ కూడా తెలియపరచబడ్డాయి. అంతేకాదు ఫరో యోసేపుని ఐగుప్తు దేశపు మరి పౌరునిగానే గుర్తించిన వానిగానే మనం చూడగలం. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఫరో యోసేపుని ఐగుప్తు దేశపు పౌరునిగానే గుర్తించాడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే యోసేపు పేరుని ఐగుప్తు నామముగా మార్చడమే కాకుండా ఫరోయే దగ్గరుండి యోసేపుకు వివాహం చేసిన వానిగా ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనము ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంత మరి లోతైనటువంటి వివరణ మనం తెలుసుకోనకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు అర్థము కాదని మరి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సేవ అనున్నది ప్రత్యక్షపు గుడారము ఎదుట లేక ప్రత్యక్షపు గుడారము దగ్గర చేయునది అయి ఉన్నది అని ప్రియా దేవుని బిడ్డలారా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22 ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. యాజకత్వము పరిశుద్ధ స్థలము లేక అతి పరిశుద్ధ స్థలములో చేయునది అయి ఉన్నది అనే విషయము నిర్గమకాండము 28వ అధ్యాయము 29వ అధ్యాయము 39వ అధ్యాయము 40వ అధ్యాయం 13వ వచనం 16వ వచనం, లేవియాకాండము 6వ అధ్యాయం 24 నుండి 30 వరకు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుండి మరి 7 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా, లోకాసు వార్త 1వ అధ్యాయము 5 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరణ నేను మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే, యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ దాని ప్రత్యక్షపు గుడారం అనేది లేదు, లేవీయులు అనేవారు కూడా లేరు, యాజకత్వం అనేది కూడా లేదు, 10 ఆజ్ఞలు కూడా లేవు, మహాధర్మశాస్త్రము కూడా అప్పటికి ఇవ్వబడలేదు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కనుక యోసేపు ఐగుప్తులో ఏమై ఉన్నాడో మనం తెలుసుకునే ప్రయత్నంలోనే ముందుకి వెళ్తూ ఈ విషయాలన్నిటిని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సేవ అనున్నది ఆత్మలను దేవుని యొక్క విశ్వాసములోనికి, దేవుని యొక్క రక్షణలోనికి నడిపించినదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా దేవుని ప్రజలుగా సంపూర్ణముగా మార్చి ఆయన ఆజ్ఞలను గైకొను వారిగాను, సున్నతి ద్వారా అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిత్య నిబంధనకు వారసులుగా చేయునది అయి ఉన్నది. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా సున్నతి ద్వారా ఆయన ప్రజలుగా ప్రత్యేకపరచు పనిని తప్పక చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవేవి కూడా ఐగుప్తు దేశములో యోసేపు ద్వారా జరగలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఐగుప్తీయులుగానే ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా, కానీ ఐగుప్తుకి యోసేపు ద్వారా మేలు జరిగింది. ఏటి మేలు అంటే 7 సంవత్సరాలు ఐగుప్తుకి ఎదురయ్యేటటువంటి కరువు నుండి ఆ దేశ ప్రజలు ఏటయ్యారంటే తప్పించబడ్డారు, కాపాడబడ్డారు. దీనికి ఆ ఐగుప్తు ప్రజలందరికీ తెలియపరచబడింది ఏంటంటే, ఆయన చెప్పినటువంటి కలల భావాన్ని బట్టి ఫరో
తీసుకున్నటువంటి కొన్ని జాగ్రత్తలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం అంతా కూడా కరువు కాలంలో పోషించబడడానికి మరి ప్రధాన కారకుడుగా దేవుడైతే యోసేపును వాడుకున్నారు. అయితే వారేటి యోసేపుని వారు గుర్తించి యోసేపుకే ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఇస్తూ యోసేపు దేవుణ్ణి ఏదో మాట్లాడారే తప్ప అంత ప్రాముఖ్యతను అక్కడ మరి ఐగుప్తుల వారు ఇవ్వలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అత్యంత ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చారు ఐగుప్తులంటే యోసేపుకి ఇచ్చారనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములో మరి ఒకవేళ ఏవన్నీ జరగాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పైన మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ జరగాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశము ఇశ్రాయేలు నివసించు దేశం అది కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు యోసేపు కాలానికి అహరోను యాజకత్వము లేదు, ప్రత్యక్షపు గుడారము కూడా లేదు, 10 ఆజ్ఞలు కూడా లేవు, ధర్మశాస్త్రము కూడా లేదు ప్రియా దేవుని బిడ్డలారా. అంతే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, వీటి కాలానికి యోసేపు కూడా లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ ఎవరు తెలుసుకోవాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపుని మరి ఉద్యోగస్తుడుగా యాజకుడుగా చిత్రీకరించి యోసేపు ఐగుప్తులో ఉద్యోగాన్ని చేశాడు, దేవుని సేవ చేశాడు. యోసేపు ఐగుప్తులో ఉద్యోగాన్ని చేశాడు, యాజకత్వాన్ని చేశాడు. యోసేపు ఐగుప్తులో మరి ఆ ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. దేవుని యొక్క పనిని చేసి ఐగుప్తీలందరినీ సున్నతిలోనికి నడిపించాడు. లేకపోతే ఐగుప్తీలందరినీ 10 ఆజ్ఞలు గైకొనే స్థితికి నడిపించాడు. ఐగుప్తీలందరినీ కూడా దేవుని యొక్క యెహోవా దేవుని ప్రజలుగా మార్చివేశాడు అని అబద్ధాలు చెప్పేటటువంటి బోధకురాలు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. యోసేపు ఆ కాలానికి ప్రియా దేవుని బిడ్డలారా యాజకత్వము లేదు, ప్రత్యక్షపు గుడారము లేదు, 10 ఆజ్ఞలు లేవు, మహాధర్మశాస్త్రము కూడా లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే యోసేపు కాలానికి సున్నతి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ సున్నతికి ఐగుప్తీలు ఎవరో కూడా ఐగుప్తు దేశంలో ప్రాముఖ్యతను ఇవ్వలేదు అనే విషయాలు కూడా మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తీలుగానే జీవించడానికి వారు నిర్ణయించుకున్నారు. ఈ విషయాలు గమనించండి. గనుకనే యోసేపు అనే పేరుని ప్రక్కన పెట్టి యోసేపుకి ఏం చేశారంటండి మరొక పేరు, ఐగుప్తు నామానికి సంబంధించిన పేరుని పెట్టారు. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తుకు సంబంధించిన వారి యొక్క దేవత యాజకుడైనటువంటి కుమార్తెని యోసేపుకి వివాహము చేశారు. అంటే మరి యోసేపుని ఐగుప్తులు ఎలా చూస్తూ ఉన్నారంటే హెబ్రీయునిగా చూడలేదు, ఐగుప్తి పౌరునిగానే వారు చూశారు. ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఇక వారి మధ్య మరి యాజకుడిగా ఎలా ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఆయన దేవుని సేవ చేశాడు, అక్కడ చేసిన దేవుని సేవ ద్వారా యెహోవా దేవుని ప్రజలుగా ఎవరు మార్చబడ్డారు, ఎవరైనా సున్నతి అక్కడ పొందారా అంటే ఈ విషయాలకి ఏ రకమైన జవాబు మనకి కనబడదు. కానీ యోసేపుని ఉద్యోగస్తులైనటువంటి పాస్టర్లు అంటే ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాన్ని చేస్తూ ఇంకొక వైపు సంఘాలను స్థాపించి సేవకులుగా చలామణి అయ్యేవారు యోసేపుని కూడా చూపిస్తున్నారు. పౌలు గారిని చూపించిన తర్వాత అక్కడ తాగట్లేదు, మళ్ళీ యోసేపుని చూపించే పరిస్థితి. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు తెలుసుకునేట ద్వారా ఇలాంటి దుర్బోధలను అబద్ధ బోధలను గుర్తించగలరు, గ్రహించగలరు. మరి మీరు మంచి సంపూర్ణ సమర్పణలో దేవుని యొక్క పనిలో మీరు కొనసాగించబడటం ద్వారా దేవుని యొక్క గొప్ప పరిచర్యలో ప్రభు అనుకున్నటువంటి అత్యున్నత రీతిలో ప్రభు మిమ్మల్ని వాడుకుంటారు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తులో మృతి పొందిన చాలా కాలానికి మోసే అహరోనుల కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి యాజకత్వము ప్రారంభమైంది, ప్రత్యక్ష గుడారము దేవుని సేవా సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభమైనట్లు దేవుని వాక్యంలో చూస్తుంటాం. 10 ఆజ్ఞలు, మహాధర్మశాస్త్రము ఇవన్నీ కూడా మోసే అహరోనుల కాలంలో అహరోను యాజకత్వ సందర్భంలో మోసే కాలంలో ప్రారంభమైనట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు జీవితం ఐగుప్తులోనే ముగించబడినట్లు ఆదికాండం 50వ అధ్యాయం 22, 26, నిర్గమకాండం 1:5 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని క్రైస్తవ లోకం ప్రియా దేవుని బిడ్డలారా లేక క్రైస్తవ సమాజం మర్చిపోకూడదని సమయంలో ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రత్యక్షపు గుడారములోని యాజకత్వపు సేవ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తరువాత ఆరంభమైనట్లు
ఏమండి ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు కాదు, కానీ ఐగుప్తు నుండి దేవుని ప్రజలైన వారందరూ కూడా బయటికి వచ్చిన తదుపరి ఏమండి మరి యాజకత్వము ప్రారంభమైంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఎర్ర సముద్రము దాటిన తర్వాత దేవుడు వారిని ఏమండి తన ప్రజలుగా వారిని కొనసాగింపజేయాలని, ఏమండి తన పరిశుద్ధ ప్రజలుగా వారు ఇంకా దేవునికి దగ్గరగా ఉండునట్లు ఏమండి వారికి దేవుడు కొన్ని పద్ధతులను, దైవ సంబంధమైన విధానాలను ఏర్పాటు చేసి దేవుడు వారికి అతి సమీపంలో ఉండునట్లు ప్రియ దినబిడ్డారా ఎప్పటికప్పుడు దేవుడు వారితో మాట్లాడేటటువంటి ఆ ఒక స్థితిని ఆయన కలిగి ఉండినట్లు దేవుడు ప్రియ దినబిడ్డారా మరి దేవుడు ఆ ఐగుప్తు నుండి ఏమండి ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా విడిపించిన తర్వాత వారి యొక్క అరణ్య ప్రయాణములో ఈ యొక్క యాజకత్వం, ప్రత్యక్షపు గుడారం, ఈ పరిచర్యలన్నీ ప్రారంభించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా యోసేపును గూర్చి క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు యోధా క్రైస్తవులకు రాసి తెలియపరిచినటువంటి ఏమండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు విశ్వాసుల పట్టికలో ఏమండి మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఒక విశ్వాస సంబంధిగా ఏమండి పౌలు గారు తెలియపరిచినట్లు, అంటే యెహోవా దేవుని ఏమండి విశ్వాస సంబంధిగా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు యోసేపు విషయమై స్తెఫను కూడా చెప్పుచు యోసేపును ఐగుప్తునకు ఫరో ఇంటికి అధిపతిగా దేవుడు నియమించాడు. ఈ విషయం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9-17లో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా యోసేపు ఐగుప్తులో విశ్వాసిగానే, అంటే యెహోవా దేవుని విశ్వాస సంబంధిగా ఆయన ఉన్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా ఐగుప్తునకు ఫరో ఇంటికి అధిపతిగా ఆయన ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా రాజు యొక్క ధాన్యపు కొట్ల మీద నియమించుటే గాక రాజు తరువాత స్థానములో అధిపతిగా రాజ్యములో నియమించుటను ఏమండి యోసేపు విషయమే మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 41వ అధ్యాయం 39-44లో మనం చూస్తుంటాం. రాజు యొక్క ధాన్యపు కొట్ల మీద నియమించబడుట అనగా ప్రియ దేవుని బిడ్డలారా యోసేపు అనుమతి లేకుండా ఎవరికి ఆహార సంబంధమైనటువంటి ధాన్యము ఇవ్వకూడదు. ఈ విషయాలు గమనించండి. ఆదికాండం 42వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తుంటాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా ప్రస్తుతం మన దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రుల స్థితి అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఆనాడు యోసేపు ఐగుప్తులో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఏమండి మరి ఆ ఫరోచే ప్రియ దేవుని బిడ్డలారా ప్రజా ఆహార సంబంధమైనటువంటి ధాన్యపు నిల్వలపై అధికారిగా నున్నాడే తప్ప ప్రియ దేవుని బిడ్డలారా ఉద్యోగము చేస్తూ దేవుని సేవను చేయలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ఒకవేళ ఉద్యోగ సేవకులు లేక పాస్టర్లు చెప్పుచున్నట్లు ప్రియ దేవుని బిడ్డలారా సేవకుడిగా, అంటే దేవుని సేవకుడిగా యోసేపు ఉన్నాడని అనుకున్నట్లయితే ఐగుప్తీయులకు మాత్రమే సేవకుడిగా అనగా వారికి ఆహార సంబంధమైనటువంటి ధాన్యపు నిల్వలపై అధికారిగా ఉండి ధాన్యము వారికి అందించి వారి ఆకలిని తీర్చే సేవకుడిగా ఐగుప్తీయుల సేవకుడిగా ఉన్నాడే తప్ప దేవుని సేవకుడిగా మాత్రమో కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ఉద్యోగము చేస్తూ ఏమండి యేసు ప్రభువుని సేవ చేస్తున్న ఆత్మీయ బ్రదర్సు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఇంతకీ యోసేపు దేవుని సేవకుడిగా ఐగుప్తీయుల మధ్య ఉన్నాడా, లేక ధాన్యపు నిల్వలపై ఆహార భద్రతపై ప్రియ దేవుని బిడ్డలారా మంత్రిగా, అంటే పౌర సరఫరాల శాఖ మంత్రిగా అధికారిగా ఆయన ఉన్నాడా అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఒక అధికారిగా ఏమండి లేక ఒక పౌర సరఫరాల శాఖ మంత్రిగా మాత్రమే ఉన్నాడు యోసేపు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా విషయాలు గమనించండి. ఏమండి అక్కడ ఐగుప్తులు ఎలా ఉన్నాడు అంటే యోసేపు ప్రియ దేవుని బిడ్డలారా ఒక అధికారిగా మాత్రమే ఉన్నాడు, యెహోవా దేవుని విశ్వాస సంబంధిగా మాత్రమే ఉన్నాడు తప్ప ఏమండి అక్కడ దేవుని సేవ చేయలేదు, అక్కడ యాజకుడిగా ఆయన లేడు, అసలు అక్కడ పాస్టర్గా కూడా ఆయన లేడు. ఆయన అక్కడ దేవుని సేవ చేసినటువంటి విషయాలు కూడా మనకి కనబడవు. పిల్లరా చాలామంది మరి చూడండి ఉద్యోగం చేస్తూ సంఘాలు నడిపించే ఏమండి ఆత్మీయ బ్రదర్స్ కొంతమంది సేవకులుగా చలామణి అయ్యేవారు ఏమండి మరి యోసేపుని కూడా ఒక ఏమండి మరి పాస్టర్గా వారికి వారే సృష్టించేశారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే యోసేపు ఉద్యోగము చేస్తూ పాస్టర్గా సేవ చేస్తున్నాడు, మనం కూడా అలా చేయడంలో తప్పు లేదని వారికి వాళ్ళే కల్పించుకొని సొంత ఏమండి ఆ ఒక విషయాలను జోడించి చెప్పడం జరిగినది. ప్రియ దేవుని బిడ్డలారా గనుకనే ఇంత వివరంగా ఈ విషయాలు మీకు తెలియపరచడం జరిగినది. మీరు కూడా ఈ విషయాలను పరిశీలించి ఏమండి యోసేపు ఐగుప్తులో ఆయన ఎలా ఉన్నాడు అనేది ఏమండి మీరు పరిశీలించడం ద్వారా నేను చెప్పిన తర్వాత అప్పుడు మీకు ఈ విషయాలన్నీ మీకు అర్థం
అవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఐగుప్తులో యోసేపు ఒక పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా దేవుని విశ్వాస సంబంధిగా ఉన్నాడే తప్ప దేవుని సేవకునిగా ఐగుప్తులో యోసేపు లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి. వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా, నెహెమ్యాను గురించి మనం తెలుసుకుందాం. నెహెమ్యాను కూడా ఉద్యోగం చేస్తూ ఆయన కూడా సేవ చేశాడని కొంతమంది చెప్తూ ఉన్నారు. నిజంగా నెహెమ్యా ఏం చేశాడో వచ్చే వారం మనం తెలుసుకుందాం. రండి, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే శయానికరమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ విధముగా మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన వివరణ, వాక్యానుసారమైన బోధ, నీ వాక్య వెలుగులోంచి నీ ఆత్మ ద్వారా అయా మా ఆత్మీయులకు, ఈ తరానికి, ఇతర క్రైస్తవులకు తెలియపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ మాటలు విని మా ప్రియులందరినీ దీవించి వారు కూడా దేవుని వాక్యాన్ని కరెక్ట్గా అర్థము చేసుకుని ప్రభువా ఇగునైనా మరి సంపూర్ణ సేవకు సమర్పించుకున్న వారు సంపూర్ణ సేవ చేయలాగున, అంతేకాకుండా సంపూర్ణ సేవకుని సంఘములోనే విశ్వాసులుగా ముందు కొనసాగించబడే అయా ఇగునైనా తీర్మానము, సమర్పణ మా ఆత్మీయులందరికీ దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచే, మారణస్థలము క్షమించిన ప్రకారం రుణములు క్షమించుము, స్వాదన కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ప్రభు మీకు ఇచ్చినటువంటి ప్రేరేపణలు మా ఈ పరిచయ పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.